వెల్కమ్ టు ఫిల్మ్ ఎఫెక్ట్స్ మీడియా. మరి కాకినాడ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ సుబ్బయ్య గారి హోటల్ బుట్ట భోజనం అండి, అండ్ వండర్ఫుల్ థాలీ కూడా. మరి ఈరోజు మనకి వైజాగ్లో కూడా ఆల్రెడీ సుబ్బయ్య గారి హోటల్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ది వండర్ఫుల్ థాలీ కేవలం 210 రూపీస్కే అన్లిమిటెడ్ తోటి వండర్ఫుల్ ఆల్మోస్ట్ నియర్ 30 ఐటమ్స్ దాకా కూడా మనకి అన్లిమిటెడ్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. మరి నేనైతే అదేంటో చూడడానికి అలాగే టేస్ట్ చేసి మీకు చెప్పడానికి కూడా వచ్చాను. ఏమండో ఇంకొకటి అండో, మన సుబ్బయ్య గారి హోటల్ వైజాగ్లో కూడా బుట్ట భోజనం కూడా సర్వ్ చేస్తున్నారు. అండ్ అది ఆల్మోస్ట్ 320 రూపీస్కే 4 మెంబర్స్ చక్కగా తినొచ్చంట. మరి అదేంటో చూద్దాం, లెట్స్ గో. సేమియా కేసరి, మడత కాజా, పూర్ణం పూరి, దీంట్లో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అద్భుతం, డెఫినెట్గా. ఊర్లో వేడి వేడి నెయ్యి వడ్డిస్తున్నారు. చాలా బాగుంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు అద్భుతం. ఓకే, అలాగే తప్పకుండా. ఏంటంటే ఇది పెరుగు వడ. ఒక పైన ఏంటి దాని మీద ఇచ్చారు? కరివేపాకు పొడి. ఓకే ఓకే, బాగుంటుంది. ఓకే, మిక్స్డ్ వెజ్ కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, ఆలు పొటల్స్, ఆలు పొటల్స్, ఆలు పొటల్స్, గోంగూర పాస్తా, గోంగూర పాస్తా. సో ఈ మూడు స్పెషల్ కర్రీస్. ఓకే, చాలా బాగుంది. పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, పులిహోర, మన ఆంధ్ర స్పెషల్ కదండి ఇది. ఫ్రైడ్ రైస్, 3 స్పెషల్ కర్రీస్, దాని కాంబినేటెడ్గా 3 ఫ్లేవర్డ్ రైస్ ఇస్తారు. పన్నీర్ బిర్యానీకి మిక్స్డ్ వెజ్ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ. ఓకే, కొంచెం రైతా, బిర్యానీ. సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ కర్రీ ఇది. స్పెషల్ కర్రీ, పెసర పునుగులు, పెసర పునుగులు, పొట్లకాయ శనగపప్పు, అరటికాయ టమాటా. పొగలొస్తుంది, చూస్తున్నారు కదా అన్నీ కూడా. ఆలు 65 అంటే టమాటా దాల్ రైస్కి ఇది అకంపెనీయా? అప్పడాలు, సాంబార్కి అయితే అద్భుతంగా ఉంటుంది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దోసకాయ పచ్చడి, ఇది దేంతో కాంబినేషన్ బాగుంటుంది? వైట్ రైస్తో కందిపొడి మిక్స్ చేసుకొని దాంట్లో దోసకాయ తింటే చెప్తుంటే కొంచెం నెయ్యి. దోసకాయ రోటి పచ్చడి. పెరుగన్నంలో కొంచెం నంచుకోవడానికి బాగుంటుంది. వైట్ రైస్ అలాగే, కందిపొడి, కరివేపాకు పొడి. అంటే మనం కారపొడి అని పిలుస్తాం, అదే కదా. కందిపొడితో నెయ్యి, పప్పు, దోసకాయ మిక్స్ చేసుకొని కాంబినేషన్ మొత్తం. ఓకే, వైట్ రైస్తో నెయ్యి వేసుకొని కందిపొడి మిక్స్ చేసి దోస ఆవకాయతో తింటే చాలా బాగుంటుంది. ఓకే, కరివేపాకు పొడి, గోంగూర పచ్చడి కాంబినేషన్ సార్. ఓకే, దీంట్లో కొద్దిగా నెయ్యి చార్జ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా బాగుంటుంది. ఓకే. ఏమండి ఇవే ఉన్నాయా, ఇంకా ఏమైనా కొంచెం యాడింగ్స్ ఉన్నాయండి? స్టార్ట్ చేయండి, ఇంకా రన్నింగ్లో ఐటమ్స్ వస్తాయి. ఇంకా రన్నింగ్లో ఉన్నాయా? వస్తాయి, అంతలోపు స్టార్ట్ చేస్తే ఇంకా వస్తాయి. ఓకే, ఇంకేమేమి తీసుకొస్తారండి? ఇంకా ఉంటాయి, అంటే కంప్లీట్ చేయండి. ముందు తినమంటారు? సరే, టేస్ట్ చేస్తాను. తెలుస్తుంది. అలాగే, డన్. ప్రతి ఐటమ్ టేస్ట్ చేయండి సార్. తప్పకుండా. పెసర పునుగు స్పెషల్ కర్రీ, సుబ్బయ్య గారి హోటల్. అంటే అన్నీ కంప్లీట్గా తినాలి, ఏం మిగిల్చుకుంటారు, ఏం వదలకూడదు. రిక్వెస్ట్. తప్పకుండా, అలాగేనండి, తప్పకుండా. చూస్తున్నారు కదండి, మొత్తం నా ముందు టేబుల్ మీద చక్కగా మొత్తం ఆకేశారు. అరిటాకులో, అది కూడా అరిటాకు వడ్డిస్తున్నారు. అరిటాకులో మొత్తం ఫుల్ చేసేసారు. నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 18-20 ఐటమ్స్ దాకా ఇక్కడే కనిపిస్తున్నాయి నాకు. ఇవన్నీ నేను టేస్ట్ చేసి చెప్పడానికి అయితే వచ్చేసాను. మరి మీరు కూడా చూస్తారు కదా, ఇటువంటి అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి మన సుబ్బయ్య గారి హోటల్లో ఎంత చక్కని పసందైన విందు పెడుతున్నారండి. అచ్చం చూస్తుంటే వివాహ భోజనంలా ఉంది. దేనికైనా సర్వశుభాలకు మరి ముందుగా అప్పట్లో బూరెలు పెట్టేవారు, ఇప్పటికీ బూరి చూస్తున్నాను. బూరితో నెయ్యితో తింటే అద్భుతం. అబ్బా రుచి వేరు. చూస్తున్నాను, బూరిలో నుంచి నెయ్యి కాలిపోతుందండి నా నోరు. యాక్చువల్లీ హాట్ నెయ్యి వేస్తారు ఇందులో. అద్భుతం అండి, రుచి అయితే అదిరిపోయింది. ఎందుకంటే బూరెతోటి నెయ్యి వేసుకుని తింటే నా రుచే వేరండి. వెండమే కానీ తింటుంటే నిజంగా
బూరెలు నెయ్యితో సర్వ్ చేశారు కదండి, తర్వాత మడతకాజు తినాలంట. ఇది నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. ఇట్స్ రియల్లీ చాలా జ్యూసీగా ఉందండి. పాకం చాలా బాగుంది, బాగా ఫ్రై కూడా అయింది కాజా. మడత కాజా అంటే నిజంగా ఇలా ఉండాలండి. ఎందుకంటే నాకైతే అదురు. బూరే మడత కాజా తర్వాత సేమియా కేసరి వడ్డించారండి. ఇంకోటి సేమియా కేసరి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మరి తింటే చూద్దాం. ఇది కూడా బాగా నెయ్యి వేశారు ఇందులో. సేమియా చక్కగా బాయిల్ అయింది, స్వీట్ అద్దరిపోయింది, ఎక్కువ షుగర్ లేదు, చాలా కలర్ఫుల్గా ఉంది. నెయ్యి ఐటమ్ మటుకు బాగా దట్టించారండి ఇందులో. సన్నగొండలు గ్యారెంటీగా రాయిపోతారు. చాలా బాగుంది, అద్భుతం. అండ్ ఇందులో క్యాడమమ్ పౌడర్ కూడా చాలా బాగా వేశారు. మన ఆంధ్ర సాంప్రదాయం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర. ప్రతి కార్యానికి అంటే ప్రతి శుభకార్యాల్లో కూడా మనం యూజ్ చేసేది పులిహోర. మరి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, తర్వాత ఇవి తినాలంట. అబ్బా, పులిహోర అంటే ఇందులో అద్భుతమైన ఫ్లేవరింగ్స్ ఉన్నాయండి. కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ. నాకు తెలిసి ఇది చింతపండు అనుకుంటా, చింతపండుతో చేసినట్టున్నారండి పోపు. అలాగే చింతపండు పులుసుతో చేశారు. ఆ టామరిన్ డబ్బా ఇంకోటి చూస్తున్నారు కదా. పన్నీర్ బిర్యానీతో మిక్స్ వెజిటేబుల్ కర్రీ సర్వ్ చేశారండి. ఈ రెండు కాంబినేషన్ అంట ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్లో. మరి నేను కూడా మిక్స్ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటాను కొద్దిగా. పన్నీర్ పీసెస్ చూస్తున్నారు కదా. మరి దీన్ని మిక్సప్ చేసుకుంటే దీంట్లో కొంచెం రైతా కూడా ఉంది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. చూస్తున్నారు కదా, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తోటి పన్నీర్ బిర్యానీ. మర్చిపోయినాడు, పన్నీర్ చూపించలేదు కాదు. వేరే అద్భుత అనొచ్చు. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్. స్పైసెస్ కానీ ఫ్లేవరింగ్స్, సీజనింగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏది కూడా ఎక్కువ తక్కువ లేవు, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా టేస్ట్ చేయాల్సిందే. అదిరిపోయిందండి కాంబినేషన్ అయితే. మనకి 3 ఫ్లేవర్ రైసెస్ అని చెప్పాను కదండి. ఒకటి పన్నీర్ బిర్యానీ, పులిహోర అండ్ ఇదొక ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. దీని కాంబినేషన్ అట గోంగూర పాస్తా అంట. ఇది ఇందులో మిక్స్ చేసుకొని తింటే చూద్దాం ఎలా ఉందో టేస్ట్. నాకే అదిరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకోండి ఫ్రైడ్ రైస్ విత్ పాస్తా, గోంగూర పాస్తా. దీన్ని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. గోంగూర పులుపు, ఓ పక్క పాస్తా, పుల్లడి గోంగూరతోటి పాస్తా మిక్స్ చేశారండి. దీనికి ది బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. ఎందుకంటే రైస్లో ఆ సీజన్స్ ఏవైతే మనం యూస్ చేస్తామో అన్నీ కూడా లోలో పెట్టారు. ఎందుకు అని అంటే పాస్తా, గోంగూర పాస్తాలోని కొంచెం స్పైసీగా ఉంది. ఎందుకంటే పుల్లగా తగులుతుంది. అలాగే నోట్లో ఫ్లేవరింగ్, నా నోరు ఊడుతూ ఉంది, ఇంకా అలా వాటరింగ్ అవుతుంది. అండ్ దీంట్లో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే అద్దురు అనొచ్చు. మీరు కూడా డెఫినెట్గా టేస్ట్ చేయాలి. అందుకే వాళ్ళు స్పైసీగా తయారు చేస్తారండి. పాస్తా అయితే అదిరిపోయింది. కందిపొడిలో నెయ్యి వేసాను. కందిపొడి, నెయ్యి, దోసకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ సార్. ఇవన్నీ కాంబినేషనా? టేస్ట్ చేయండి. అలాగేనండి. ఇక్కడ వైట్ రైస్లోని నెయ్యి ఇచ్చారండి. హాట్ నెయ్యి సర్వ్ చేశారు. కందిపొడి ఉంది, అలాగే టమాటా పప్పుతోటి దోసకాయ మిక్స్ చేసుకుని తింటే కాంబినేషన్ అంటే చాలా బాగుంటుందంట. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. ఇందులో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, కందిపొడి, నెయ్యి, రైస్ ఉంది ఆల్రెడీ. దీంట్లో కొంచెం పప్పు తీసుకుంటాను, టమాటా పప్పు, కొంచెం దోసకాయ తీసుకుంటాను. ఇవన్నీ మిక్స్ చేసి తింటే ఇక్కడ స్పెషల్ ఏంటండి ఇవన్నీ కూడా. వైట్ రైస్ విత్ హాట్ ఘీ తోటి, కందిపొడి అటాచ్డ్ విత్ అంటే దీంట్లో టమాటా దాల్, అలాగే దోసకాయ మిక్స్ చేశానండి. ఇందులో మీకు కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఏమిటో ఇవి కూడా చెప్పాలండి. ఇవన్నీ టేస్ట్ చేసే వరకు కూడా నన్ను ఇక్కడ నుంచి వదిలేటట్లేరు.
మనకు ఒకవేళ తెలియకపోయినా ఏమేంటి దేని తర్వాత ఏం తినాలనేది కూడా వీళ్ళే చెప్తారు. మనకేం టెన్షన్ అక్కర్లేదు. మొత్తం అన్నీ వడ్డిస్తారు. అన్నీ ఏం తర్వాత ఇతరులో చెప్తారు. ఇప్పుడు ఉందండి స్పైసీగా, కందిపొడి చాలా కారంగా ఉంది. ఈ రైస్లో నెయ్యి వేసుకుని కందిపొడి టమాటా పప్పుతో మన దోసగా తింటుంటే అదిరిపోయిందండి. నిజంగా పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే మటుకు చాలా బాగుంది. స్పైసీగా తినాలనుకునేవారు మటుకు కొంచెం కందిపొడి ఎక్కువ వేసుకొని తినచ్చు. ఓకేనా? ఇంకా రైస్ ఉందండి. రైస్లో కారపొడి, నెయ్యి, అలాగే గోంగూర పచ్చడి సర్వ్ చేశారు. దీని తర్వాత తినాలంట. చెప్పాను కదండి, ఇవన్నీ తినే వరకు కూడా నన్ను వదిలేటట్టు లేరని. దీని తర్వాత ఇది తినాలో చెప్తారు. చాలా కారంగా ఉంది ఇందాక కందిపొడి. ఇప్పుడు నేను ఇందులో రైస్ అన్నీ మిక్స్ చేశాను కదా, ఇవ్వండి చూస్తున్నారు కదా. నాకు నోరు ఊరుతుంది కదా, మీకు నోరు ఊరుతుంది. నాకు చెప్తుంటే నాకు ఇంకా నోరు ఊరుతుంది. అదిరిపోయింది. నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే రైస్లో వేడి నెయ్యి వేసుకుని కారపొడితో గోంగూర పచ్చడి కలుపుకొని తింటుంటే అబ్బా, ఆ రుచి వేరబ్బా. నాకు తెలుసు మీకు నోరు ఊరుతుందని. మీరు సుబ్బయ్య గారి హోటల్ వస్తే మటుకు అన్నీ హోటల్లో చూసుకోండి. సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ ఏంటండి, పెసర పునుకులు కర్రీ అంట. ఇప్పుడు ఇది దీంట్లో మిక్స్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. కొంచెం కారంగా ఉందండి. నాకైతే కొంచెం స్పైసీ ఉంది. ఎందుకంటే నేను ఎక్కువగా స్పైసీ తిన్నాను, కానీ మరి తప్పదు. సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ పెసర పునుకులు కర్రీతోటి ఇవ్వండి చూస్తున్నారు కదా. నేను టేస్ట్ చేసి చెప్తా అలా. రియల్లీ అద్దూర్స్ అండి. అద్దరిపోయింది కర్రీకి. ఈ వైట్ రైస్తో తింటుంటే పెసర పునుకులు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. పునుకులు అయితే మటుకు చిన్న సైజులో లేవండి, నేను కట్ చేసేసాను. అండ్ యాక్చువల్గా కలిపేటప్పుడు మిక్స్ అయ్యింది. పెద్ద పునుకులు ఇచ్చారు, పెసర పునుకులు చాలా బాగా టేస్టీగా ప్రిపేర్ చేశారు. అండ్ దీంట్లో కర్రీలో ఎక్కువ స్పైసీ లేదు. అండ్ దీంట్లో ఎక్కువగా దాల్చిన్, గసగసాలవి పేస్ట్, ఇవన్నీ జీడిపప్పు, కాజు పేస్ట్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బాగా యాడ్ చేశారు. ఫ్లేవరింగ్స్ అదిరిపోయింది. తింటుంటే నిజంగా మాటలు లేవండి. మనకి అరటికాయ కర్రీ కూడా ఇక్కడ స్పెషల్ కర్రీ ఏంటండి. మన వైట్ రైస్తో అరటికాయ కర్రీ కూడా తింటే చాలా బాగుంటుంది అంటున్నారు. ఇక్కడ ఏది వదలరండి, అన్నీ టేస్ట్ చేసే వరకు కూడా దగ్గరుండి చక్కగా జాగ్రత్త వండర్ఫుల్ హాస్పిటాలిటీ ఇస్తారు. ఇందాక మీరు చూసే ఉంటారు ఆయన చెప్పడం కూడా, దీని తర్వాత తినండి అని. అరటికాయ కర్రీ స్పెషల్ అరటికాయ కర్రీతోటి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇది స్పెషల్ అని అనుకోకూడదండి. సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ అనే కంట ఇది వండర్ఫుల్ స్పెషల్ అని అనాలి. ఎందుకంటే అరటికాయ కర్రీ దాంట్లో పుదీనా, కొంచెం టమాటో కూడా యాడ్ చేశారండి అందులో. అరటికాయ టమాటా కర్రీ అది అదిరిపోయింది టేస్ట్ అయితే మటుకు. ఇక్కడ వైట్ రైస్ తోటి పొట్లకాయ శనగపప్పు కూడా మనకి కర్రీ ఇచ్చారండి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా మీకు 3 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్, 3 టైప్స్ ఆఫ్ కర్రీస్, 3 టైప్స్ ఆఫ్ ఫ్రైస్ అన్నీ ఇస్తారు. పొట్లకాయ శనగపప్పుతో రైస్ తినాలంట. నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి, అంతా లైన్ అండి, ఒకటి ముందు ఒకటి వెనక కాకుండా. చూస్తున్నారు కదా, పొట్లకాయ శనగపప్పు విత్ వైట్ రైస్ టేస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకు చెప్పేస్తాను కూడా. పొట్లకాయ శనగపప్పు కూడా చాలా బాగా బాయిల్ అయిందండి. అండ్ పొట్లకాయ కూడా చాలా బాగుంది. కాంబినేషన్ అయితే సూపర్. ఎందుకంటే సూపర్ అన్నాను, చేసే విధానం అడుగు చాలా అదిరిపోయిందండి. మీరు కూడా డెఫినెట్గా టేస్ట్ చేయాల్సిందే. మనకి పొటాటో అండ్ పొటల్స్ ఫ్రై కూడా ఉందండి మన దగ్గర. ఇప్పుడు వైట్ రైస్తోనే కాదు, దానికి ఫ్లేవర్డ్ రైస్తో కూడా తినొచ్చు అంట ఇది. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. అంటే మీ ఇష్టం, దాంతోనే తినొచ్చు, ఫ్లేవర్డ్ రైస్ దీంతోనే తినొచ్చు. ఓకే,
ఇది అదిరిపోయింది, కాంబినేషన్ సూపర్. మీరు కూడా టేస్ట్ చేయాలి. ఫస్ట్ సాంబార్ తినాలి సార్, సాంబార్, తర్వాత రసం, మజ్జిగ చారు, లాస్ట్లో పెరుగు. సాంబార్ కాకుండా మజ్జిగ పులుసు, రసం ఉంది ఇంకా. మీరు నన్ను వదిలేటట్లేరండి ఇవాళ. సార్ ప్రతి ఐటమ్ టేస్ట్. నన్ను మీరు వదలరండి, డిసైడ్ అయిపోయారు ఇవాళ. అలాగే అదండి, చూస్తున్నారు కదా, సాంబార్ రైస్ తోటి పాపడ్ ఇందా చూపించాను కదా, సాంబార్తో పాపడ్ తినాలంట. దీన్ని మిక్సప్ చేసుకుని తింటే చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. సాంబార్ రైస్ విత్ పాపడ్ అండి, చూస్తున్నారు కదా, నోరు ఊరుతుంది కదా. నేను టేస్ట్ చేసి చెప్తా. చాలా బాగుందండి. సాంబార్ అయితే మటుకు అప్పట్లో దంచేవారు చూసారా మసాలాని, అలా అనిపిస్తుంది నాకు. టేస్ట్ అయితే అదిరిపోయింది. తర్వాత మజ్జిగ చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? రసం. రసం. ఓకే, టేస్ట్ చేయాలి. మళ్ళీ రైస్ పెట్టుకోవాలి. మళ్ళా రైస్. పెరుగులో తినాలి కదా. ఓహో, పెరుగు కూడా తినాలి కదా. ఉండే పెరుగు సార్, ఇక్కడే తయారు చేస్తాం. కుండ పెరుగు. ఓకే, చాలా బాగుంది. చెప్పాను కదా, మేము నన్ను వదలరు, అన్నీ టేస్ట్ చేయాలి. అదండి ఇక్కడ హాస్పిటాలిటీ. రైస్తో చారన్నం, రైస్తో రసం అంట, మనం చారని పిలుస్తాం కదా. టేస్ట్ చేసి చెప్తాం. ఇదిగోండి, ప్లెయిన్ రైస్లో కనబడుతుంది, ఇదిగో చూస్తున్నారు కదా ఎలా కారుతుందో. అది తెలిపోయిందండి, కొత్తిమీర బాగా వేశారు, కొత్తిమీర చారు అనుకుంటా ఇది. చాలా బాగుంది. పోప్ కానీ ఇందులో ఏవో ఇంగ్రీడియంట్స్ అయితే మనకు బాగా యాడ్ చేశారు, చాలా బాగుంది. ఎందుకంటే నాకు రావట్లేదండి, అందట్లేదు, జారిపోతుంది అనమాట. లైట్గా ఏం ఉందా లేదా అన్నట్టు. రైట్, రైస్ విత్ మజ్జిగ పులుసు అండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మీకు ఇది ఎలా ఉందో. సుబ్బయ్య గారి హోటల్లో మజ్జిగ పులుసు విత్ రైస్ అండి, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చాలా బాగుందండి. అందుకే అంటే మీకు ఇందాక నేను టమాటోతోటి దాల్తో తిన్నాను కదండి, టమాటా పప్పుతోటి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మనం తింటే మనకి ఆలు ఫ్రై కూడా ఇచ్చారు ఇక్కడ, అదైనా తినొచ్చు, లేదంటే మజ్జిగ పులుసుతో కూడా తినవచ్చు, మీ ఇష్టం. దీంతో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టొమాటో ఫ్రై, ఆలూ ఫ్రై అయితే మటుకు చాలా క్రిస్పీగా ఉంది, సాఫ్ట్గా డెలిషియస్గా ఉంది, చాలా బాగుందండి. మన దగ్గర ఇక్కడ పెరుగువడ కూడా ఉందండి, చూస్తున్నారు కదా పెరుగువడ, ఇందాక మీకు చూపిస్తారు కదా పెరుగువడ. మన దగ్గర పెరుగువడ ఉంది. ఇప్పుడు ఇది కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇన్ని ఐటమ్స్ చూసినప్పటికీ నాకు కడుపు నిండిపోయింది, ఏం తినాలో కూడా అంతా వాళ్ళే చెప్తున్నారు, కానీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దామని చూస్తున్నాను, మీకోసం టేస్ట్ చేసి చెప్తాను. వడ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, పైన కారపొడి కూడా చల్లారు, క్యారెట్తో గార్నిషింగ్ కూడా చేశారు, క్యారెట్ తురుముతో చాలా సాఫ్ట్గా ఉంది, అదిరిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం ఫినిష్ చేసేయాలంట, ఏది వదలకూడదంట. కుండ పెరుగు సార్, కుండ పెరుగు ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడే రెడీ చేస్తారటండి కుండ పెరుగు. దీని కాంబినేషన్ దోసకాయ రోటి పచ్చడి, పెరుగులో తినండి కొంచెం లైట్గా మిక్స్ చేసుకోండి. దోసకాయ రోటి పచ్చడి చాలా దీని కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, వైట్ రైస్ అంటే కంప్లీట్గా తినాలి. మొత్తం కంప్లీట్ చేయాలని చూసారు అలా చెప్తున్నారు, వదలరంటే అస్సలు వదలరు, అన్నీ తినాల్సిందే, మొత్తం రైస్ అంతా అమ్మో. కొంచెం పెరుగు వేసుకోండి. ఓకే ఓకే, రైస్లో వీళ్ళే రెడీ చేస్తారటండి పెరుగు, కుండ పెరుగు లేదా ముంత పెరుగు అని అంటాం, వీళ్ళే తోడు పెడతారండి. ఇక్కడ కావాల్సిన సాల్ట్ చేసుకోవచ్చు మనం పెరుగన్నంలో, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి. దీని కాంబినేషన్ దోసకాయ రోటి పచ్చడి అంట. సో దీని కాంబినేషన్తో తింటే బాగుంటుందంట, నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. ఇదిగోండి చూసారా పెరుగన్నం, దీన్ని చెప్తాను. నాకు అసలు నవ్వడానికి కూడా ఛాన్స్ రాలేదండి, పెరుగు అంత కమ్మగా ఉంది, అలాగే అలా జారిపోయిన వాళ్ళకి. రోటి పచ్చడి అయితే మటుకు అదిరిపోయింది, ధనియాన్ని బాగా చేశారు, చాలా బాగా చేశారు, అండ్ కొంచెం స్పైసీగా కూడా ఉంది.
ఆ ముంత పెరుగు డెలీషియస్గా ఎందుకు వచ్చిందంటే సాఫ్ట్నెస్ కూడా ముంతలో ఏంటంటే సాధారణ మనం ఇంట్లో తోడు పెట్టుకున్న దానికి ముంతలో తోడు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డెలిషియస్నెస్ అనేది చాలా బాగుంటుందండి. కమ్మనైన గట్టి పెరుగు అవుతుంది. దానికోసమే ఇదనమాట. అదిరిపోయింది. చూసారు కదండి, ఇప్పుడు నేను తిన్నదంతా కూడా నా కడుపు ఫుల్ అయిపోయింది. మీరు కావాలంటే అడిగి ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు వేయించుకోవచ్చు. కంప్లీట్గా 210 రూపీస్కే అన్లిమిటెడ్ ఫుడ్ అందిస్తున్నారండి మన కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్లోని. మీకు అన్నీ సూపర్గా ఉన్నాయి, ఏది కూడా పేర్లు పెట్టడానికి లేదు. అంత వండర్ఫుల్గా డెలిషియస్గా ప్రిపేర్ చేశారు. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఎందుకంటే నాకు స్పైసీ నచ్చదు, మీకు నచ్చచ్చు. సో మీరు కూడా అడిగి మరీ వేయించుకోండి, తినండి. ఇట్స్ అన్లిమిటెడ్ ఫుడ్. చూసారా, చెప్పాను కదా వదలరు అని. బటర్ మిల్క్ తీసుకొచ్చి పెరగానం తర్వాత బటర్ మిల్క్ తాగాలంట. ఇవన్నీ కూడా ఒక లైన్ ఆర్డర్ అనమాట, ఏది ముందు వెనక చేయడానికి లేదు. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అండి. భోజనం అయిన తర్వాత, కమ్మనైన భోజనం అయిన తర్వాత మనం పాన్ తీసుకుంటాం కదా. అండ్ మీకు అందరికీ కూడా, మన వ్యూవర్స్ అందరికీ, అంటే మన ఎక్స్క్లూజివ్ మన ఫిల్మ్ ఎఫెక్ట్స్ మీడియా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎవరు కూడా అన్నాన్ని వదలొద్దు. చక్కగా కంప్లీట్గా తినండి. మనం కష్టపడుతుంది భోజనం కోసం. మరి చూశారు కదా ఇవాళ వండర్ఫుల్ ఫుడ్ రివ్యూ. మరొక చక్కటి వండర్ఫుల్ ఫుడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీరు నచ్చే శ్రీమామ. చూస్తూనే ఉండండి ఫిల్మ్ ఎఫెక్ట్స్ మీడియా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.